ఇంతకుముందుకు మనకి టెక్నాలజీ రాకముందుకు డైరెక్ట్గా స్పైనల్ కార్డ్కి ఇంజెక్షన్ కూడా మనకి పెయిన్ తగ్గించే మార్పు ఉంది కదా, ఇప్పుడు అలాంటివి ఏమైనా సాధ్యం అని చెప్పుకోవచ్చు? డెఫినెట్గా అండి. ఇప్పుడు మేము ట్రాన్స్ఫరామినల్ ఇంజెక్షన్స్ అని, కాడల్ ఇంజెక్షన్స్ అని చాలా చేస్తూ ఉంటాం. యాక్చువల్గా మాకు సర్జరీ అని వచ్చిన వాళ్ళలో కూడా మేము 80% వరకు వీఆర్ ఏబుల్ టు అవాయిడ్ సర్జరీ విత్ దిస్ ఇంజెక్షన్స్, లేజర్ ప్రొసీజర్స్, రేడియో ఫ్రీక్వెన్సీ అండ్ రీజనరేటివ్ థెరపీ. దాంట్లో ఓన్లీ 20% ఇవి వర్క్ కాకపోతేనే దెన్ వీ గో టు సర్జరీ. అప్పుడు మైక్రో డిస్కెక్టమీ కానీ, ఎండోస్కోపిక్ కానీ, లేదంటే స్పైనల్ ఫిక్సేషన్ అనేది. మేజర్ ఇష్యూ ఇస్ ఫస్ట్ నేచర్ అండ్ దేవుడు ఇచ్చిన మన సిస్టమ్ని డిస్టర్బ్ చేయొద్దు మనం. మ్యాక్సిమం వీ షుడ్ ట్రై టు అవాయిడ్ సర్జరీ, దట్ ఈస్ అవర్ గోల్. సో మీరు చూసుకుంటే ఇప్పుడు లేజర్ అంటున్నారు కదా, లేజర్ చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు, లేదంటే సర్జరీకి మీరు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను చెప్పుకోవచ్చు? ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అయితే సర్జరీనే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడిని నేను నా ప్రాక్టీస్లో. కానీ ఇప్పుడు మాత్రం చాలా మార్పేసేసాను. ఎందుకంటే ఇప్పుడు మనకి నాన్ సర్జికల్ సొల్యూషన్ ఉన్నప్పుడు సర్జరీ వరకు వెళ్ళడం ఎందుకు? ఓకే, అంతే. ఎందుకంటే ఫాస్టర్ రికవరీ, గోయింగ్ బ్యాక్ టు వర్క్ ఈజీ అవుతుంది, కాస్ట్ వైజ్ కూడా చాలా బెనిఫిట్, డే కేర్ ప్రొసీజర్స్, ఇవన్నీ మనకి ఒక మంచి ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు ఐ వుడ్ సజెస్ట్ ఫస్ట్ చూస్ రెస్ట్ అండ్ మెడికేషన్స్, అదర్వైజ్ నాన్ ఆపరేటివ్ ప్రొసీజర్స్. ఇవన్నీ వర్కౌట్ కాకపోతేనే సర్జరీ వరకు వెళ్ళాలి.